పిల్లలు, ఇవాళ మరో కొత్త కథ చెప్పుకుందామా? కథ పేరు పొగడ్త. పొగడ్త అంటే ప్రైజ్ చేయడం అన్నమాట, మెచ్చుకోవటము. ఒక అడవిలో నక్క, తోడేలు స్నేహంగా ఉండేవి. అవి వేట కోసం చెరో దిక్కు వెళ్ళేవి. ఎప్పుడూ తోడేలతో సమానంగా నక్క ఆహారం సంపాదించలేకపోయేది. దాంతో తోడేలు తన ఆహారంలో కొంత దానికిస్తూ ఉండేది. ఓ రోజు, మిత్రమా, ప్రతిరోజు నీకు ఎక్కువ మొత్తంలో ఆహారం దొరకడంలో రహస్యమేంటి అని అడిగింది నక్క. సందర్భాన్ని బట్టి పొగడ్తల వర్షం కురిపిస్తే అందరూ మనకు చుట్టాలే. ఎలాగో తెలుసుకోవాలంటే ఒకసారి నాతో పాటు రా అని చెప్పిందది. దాంతో తోడేలతో పాటు నక్క నడుస్తుండగా పెద్ద పులి ఓ జంతువును వేటాడి అటువైపు రాసాగింది. అది చూసి తోడేలు ఆగి, ఆహా, రాజసం అంటే మీదే పులిరాజా. వేటాడిన తర్వాత మీ నడక, వేటాడిన జంతువుని మీరు తెచ్చే తీరు చూస్తుంటే సింహం కూడా మీకు సలాం కొట్టాల్సిందే అని పొగిడింది. దీనికి పెద్ద పులి సంతోషించి వేటాడిన మాంసంలో కొంత భాగం ఇచ్చింది. పులి వెళ్ళిన వెంటనే నక్క, పొగడ్తంటే ఇంతేనా అన్నది. మర్నాడు పులిని పొగడ్తలతో ప్రసన్నం చేసుకోవడానికి తోడేలు కన్నా ముందే బయలుదేరింది నక్క. కొంత దూరం పోయాక నక్కకు పెద్ద పులి గాయాలతో కుంటుతూ కనిపించింది. ఒంటరిగా ఉన్న నక్క తన పంట పండింది అని అనుకున్నది. పొగడ్తలతో పులి మెప్పు పొందాలని అనుకున్నది. ఆహా, ఏమి నడక, ఏమి నడక! హంస కూడా అసూయపడాల్సిందే. సింహం అయితే 1000 జన్మలెత్తినా ఇలా మీలా నడవలేదు తెలుసా అంటూ పులి దగ్గరికి వెళ్ళింది. అసలే గాయాలతో ఉన్న పులి కోపంతో నక్కపై పడి దాడి చేయసాగింది. త్రుటిలో తప్పించుకొని నక్క అక్కడి నుంచి బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయింది. కాసేపటి తర్వాత తోడేలు దగ్గరికి వెళ్ళి, మిత్రమా, పులికి పొగడ్తలు నచ్చడం లేదు, కోపంతో ఊగిపోతోంది అని జరిగిన సంఘటన చెప్పింది నక్క. పొగడ్త అనేది సందర్భానికి తగినట్లుగా ఉండాలి. ఈ సమయంలో పులికి కావాల్సింది పొగడ్త కాదు, వైద్య సహాయం. వైద్యుని పిలుచుకువచ్చి దానికి వైద్య సహాయం అందిద్దాం పద అన్నది తోడేలు. దీన్ని బట్టి ఏమర్థమైంది పిల్లలు? మనం ఏ పనైనా చేసేటప్పుడు సమయ సందర్భాలు చూసుకొని చెయ్యాలి అన్నమాట. మనకేదో సంతోషం అనిపించి పరిగెత్తుకెళ్ళి అమ్మా నాన్నగారికి చెప్పాలనిపించిందనుకో, లేకపోతే మనకేదైనా కావాలి అనిపించినప్పుడు అమ్మా నాన్నగారిని అడగాలనిపించిందనుకోండి, ఎప్పుడు అడగాలి? వాళ్ళు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నప్పుడు అడిగితే మన కోరికలు తీరుస్తారు. అలా కాకుండా వాళ్ళు బిజీగా ఉండో, చికాకుగా ఉన్నప్పుడు అడిగారనుకోండి, మనల్నేం చేస్తారు? కోప్పడతారు. మనకేమో కష్టంగా అనిపిస్తుంది. అవును కదా? సో, ఈ కథలో మనకేం అర్థమైతోంది? ఎప్పుడు ఏది ఎలా చేయాలో అప్పుడు దాన్ని అలాగా ప్రెజెంట్ చేయడం తెలుసుకోండి. ఓకేనా?